బీసీసీఐని ఉద్దేశించి శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ గా తాను సాధించిన ఐపీఎల్ 2024 విజయం బీసీసీఐకి చెంపబెట్టు అని తెలిపాడు. భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తనను తొలగించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులు ఆడిన శ్రేయస్ అయ్యర్ పేలవ ప్రదర్శనతో తుది జట్టు నుంచి చోటు కోల్పోయాడు. భారత జట్టు నుంచి తప్పుకున్న శ్రేయస్ అయ్యర్ ను దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ అయ్యర్ తనకు వెన్నుగాయం ఉందని సాకులు చెప్పాడు. కానీ నేషనల్ క్రికెట్ అకాడమీ అయ్యర్ ఫిట్ గా ఉన్నాడని పేర్కొంది. అయితే శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రిపరేషన్స్ మొదలు పెట్టాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై ఆగ్రహానికి గురైన బర్డ్ జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లంతా ఫిట్నెస్ సమస్యలు లేకుంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించింది. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఆదేశాలను శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషన్ బేఖాతరు చేశారు. దాంతో ఈ ఇద్దరిని సెంట్రల్ కాంటాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. దాంతో తన తప్పును దిద్దుకునే ప్రయత్నం చేసిన శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై తరపున బరిలోకి దిగాడు. ఆ జట్టు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐపీఎల్లో తన అసాధారణ సారథ్యంతో టైటిల్ అందుకున్నాడు. తాజాగా అయ్యర్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సెంట్రల్ కాంటాక్ట్ కోల్పోవడంపై స్పందించాడు. టీ20 ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. నా ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాలనుకున్నాను. నా శరీరాన్ని దృఢంగా మార్చాలనుకున్నాను. కానీ మిస్కమ్యూనికేషన్ కారణంగా నాకు ప్రతికూలమైన నిర్ణయాలు వచ్చాయి. అప్పుడే నేను వీటికి బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అద్భుత ప్రదర్శన కనబరిచి టైటిల్ గెలవాలనుకున్నా. అనుకున్నట్టుగానే రంజీ ట్రోఫీ, ఐపీఎల్ టైటిల్ సాధించారు. ఈ నా విజయాలు నాకు ప్రతికూలంగా తీసుకున్న నిర్ణయాలకు చెంపపెట్టు. నా విజయాల పట్ల నేను గొప్పగా ఫీల్ అవుతున్నా అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.